అమ్మా నాన్న ఒక పాప. సాధారణంగా అయితే ఈ చిన్న ఫ్యామిలీ బైక్ పై ఎలా వెళ్తుంది? నాన్న నడిపిస్తూ ఉంటే ఆ పాప అమ్మ ఒళ్ళోనో లేక బైక్ ట్యాంక్ మీద కూర్చుంటూ ఉంది. కానీ షాద్ నగర్ లో జరిగింది మాత్రం ఘోరం. మహిళను చంపేసిన ఒక మృగాడు ఆ శవాన్ని మూటగట్టి బిడ్డతో సహా బైక్ పై తీసుకువెళ్లాడు. శవాన్ని ఊరి బయట పడేసొచ్చాడు. ముక్కుపచ్చలారని చిన్నారిని కూడా ఆ శవం పక్కనే వదిలేసొచ్చాడు. పాపం ఆ చిన్నారికి తనతో పాటు బైక్ పై ఉన్న మూటలో అమ్మ విగత జీవిగా ఉందని తెలీదు. అదే అమ్మ పడుకుందేమోనని శవం పక్కనే రాత్రంతా జాగారం చేసింది 2 ఏళ్ల చిన్నారి. షాద్ నగర్ కు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శోభ అనే మహిళను ఆమెతో సహజీవనం చేస్తున్న నర్సింహులు దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ నెల 21న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట నివాసంలో శోభను దారుణంగా హత్య చేసిన నర్సింహులు అర్ధరాత్రి శోభ డెడ్ బాడీని సంచిలో మూటకట్టి బైక్ పై రంగారెడ్డిగూడ శివార్లో పడేశాడు. శోభ కూతురికి సైకిల్ కొనిచ్చి ఇంటికి తీసుకువెళ్లిన నర్సింహులు పెళ్లి విషయంలో ఆమెతో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఆగ్రహంతో బండరాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం షాద్ నగర్ పోలీసుల అదుపులో నిందితుడు నర్సింహులున్నాడు. అయితే డెడ్ బాడీని అతను బైక్ పై తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అతను వెళ్లేప్పుడు బైక్ పై డెడ్ బాడీతో పాటు చిన్నారి కూడా ఉంది. వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ట్యాంక్ పై మృతదేహాన్ని ఉంచి చిన్నారిని కూడా తనతో పాటు తీసుకువెళ్తున్న ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పాపం ఆ చిన్నారికి ఏం తెలుసు ఆ సంచిలో ఉన్నది తల్లి మృతదేహమని? ఇక మరో సీసీటీవీ రికార్డును గమనిద్దాం. డెడ్ బాడీని పడేసి వచ్చేటప్పుడు రికార్డ్ అయిన సీసీ దృశ్యాలు. అందులో చిన్నారి కనిపించలేదు, అతనొక్కడే తిరిగి వచ్చినట్లు స్పష్టంగా కనబడుతోంది. సో వచ్చేటప్పుడు శవంతో ఎంతో ఇబ్బందిగా కనిపించిన నర్సింహులు వెళ్లేటప్పుడు మాత్రం ఏదో బరువు దించేసుకున్నట్లు శోభ మృతదేహం పక్కనే చిన్నారిని కూడా వదిలేసి చాలా రిలాక్స్డ్గా వెళ్ళిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. మరి చిన్నారి ఎక్కడ అంటే పాపను కూడా అదే అర్ధరాత్రి డెడ్ బాడీతో పాటే రోడ్డు పక్కన వదిలేసి వచ్చాడు నర్సింహులు. పాపం అపంశుభం తెలియని ఆ చిన్నారి రాత్రంతా అమ్మ మృతదేహం పక్కనే బిక్కుబిక్కుమంటూ గడిపేసింది. అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా టెంట్ హౌస్ లో పనిచేస్తున్న నర్సింహులు భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న శోభతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డిగూడకు చెందిన శోభకి 10 ఏళ్ల క్రితం మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ వాసితో పెళ్లి జరిగింది. వీరికి 7 ఏళ్ల కుమారుడున్నాడు. గొడవల కారణంగా 3.5 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయిన ఆమె అదే గ్రామానికి చెందిన నర్సింహులతో సహజీవనం చేస్తోంది. తర్వాత పాప పుట్టింది. ప్రస్తుతం చిన్నారికి 2.5 ఏళ్లు. శోభకు నర్సింహులతో కూడా గొడవ జరగడంతో పుట్టింటికొచ్చి తల్లితోనే ఉంటోంది. అయితే 2 రోజుల క్రితం నర్సింహులు ఆమె కుమారుడికి సైకిల్ ఇప్పిస్తానని షాద్ నగర్కు రావాలని చెప్పడంతో కుమారుడితో కలిసి శోభ అక్కడికి వెళ్ళింది. ఏమైందేమో కానీ రంగారెడ్డిగూడ శివార్లోని ఒక పొలంలో శోభ శవమై కనిపించింది. రాత్రంతా అక్కడే ఏడుస్తూ ఉండిపోయింది ఆ 2 ఏళ్ల చిన్నారి. గ్రామస్తులు రోధిస్తున్న పాపను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శోభ తల్లి కరుణమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.